వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అయితే ఉంది. ఇంత మార్నింగ్ ఎందుకు లేచినారా, మొత్తం జాకెట్ గీకెట్ అన్నీ వేసుకున్నారు, రెడీ అయినావు దేనికి అంటే మన జానీ అయితే వచ్చిండు జర్మనీకి. జానీ అంటే వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ఇండియా, రాహుల్ వాడి పేరు. వాడు యాక్చువల్గా యూకేకి వెళ్ళిండు మాస్టర్స్కి నాకన్నా ముందే, కానీ ఇప్పుడు మాత్రం మనల్ని కలుద్దామని జర్మనీకి అయితే వచ్చిండు. ఫ్రెండ్షిప్ సార్, ఫ్రెండ్షిప్ డబ్బుకే ఉంది, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. మన దగ్గరలో ఉన్న కాంబానఫ్కి అయితే వచ్చిండు, ఆల్రెడీ వచ్చేసిండు. సో మనం అయితే ఆన్ ద వే వెళ్తున్నాం, కలుద్దాం వాడిని, చూపిస్తాం మీకు కూడా వాడిని. చలో మరి గాయ్స్, మనమైతే వచ్చేసినాం మన కాంబానఫ్కి. ఎక్కడనే ఉన్నది చూడండి, ఎక్కడున్నాడు మనం పిచ్చుకుద్దాడు. ఆవో వచ్చిండు వచ్చిండు కింగు. హాయ్ రాహుల్, ఆఫ్టర్ లాంగ్ టైం. ఇగో ఇద్దరు లాగర్స్ అనమాట. రాహుల్ వచ్చిన వేళ విశేషంలో జర్మనీ వెదర్ కూడా మారిపోయింది, మొత్తం సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయింది. చలో గాయస్, మనమైతే సిటీ సెంటర్కి అయితే వచ్చేసినాం. ఎండ మాత్రం అసలు మామూలుగా లేదు, కళ్ళు కూడా కనబడతలేదు. వెనకాల చూడండి చాలా పెద్దగా ఉంటుంది. ఇదే మంచి ఫౌంటైన్ అనమాట. అసలు సండే రోజు కాబట్టి అసలు వాటర్ పడట్లే, కానీ అసలు రోడ్డు మీద అసలు ఇంకెవరు ఉండరు, ఇంకా జనాలు మొత్తం చూడండి మీరే, అసలు ఎవరు కనబడరు. చాలా రేర్ అనమాట సండే రోజు బయటికి రావడం జర్మన్స్ అనేది. సో అదనమాట. మనమైతే ఇప్పుడు చిన్న పార్క్ అయితే వచ్చినాం, చిన్నపిల్లలు మస్తు ఆడుకుంటారు ఇక్కడ. చాలా పెద్ద పార్క్ ఇది, మంచిగా కూర్చోడానికి చిన్న పాండ్, ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. మంచిగా కట్టిల్రా మీరు జర్మన్స్ అయితే. ఏ ఊర్రా? అవును, చాలా బాగుంది. కుక్కలని పిల్లులని మంచిగా పట్టుకొని వస్తారు ఇక్కడికి, చోటు ట్రైనింగ్ ఇస్తారు. చిన్న ఫారెస్ట్, లైట్గా వాక్, పిల్ల అవుతాడు మంచిగా. ఇవేంది హంస నావాలా, మంచిగా పెట్టలేదు ఇక్కడ లోపలికి. అట్లా మంచిగా వాక్, చెట్ల లోపల మనం కొంత ఎక్సర్సైజ్ చేస్తాడు మనోడు. ఇక్కడ చిల్ అవుతాడు, బాగున్నది ఇక్కడ లైఫ్. చూడండి బ్రిడ్జ్ అయితే అసలు మస్తున్నది, కింద రివర్ చిన్నగా. ఈ బ్రిడ్జ్కి అయితే మొత్తం తాళాలు కట్టేసిళ్ళు. ఈ తాళాలు లాక్స్ ఇవి ఎందుకు, ప్రామిసెస్ అనుకుంటా. ఇక్కడ వీళ్ళందరూ ఇట్లా నమ్ముతారు కదా. చూడండి ఎన్ని లాక్స్ ఉన్నాయి. మంచి రివర్ వ్యూ. పొద్దున్నుంచి తిరిగి బాగా అయితే అలసిపోయినాం. సో ఇంకా రూమ్కి వెళ్ళి మంచిగా బిర్యానీ అయితే వండుకొని తినేద్దాం. చలి మాత్రం అసలు మామూలుగా అదే, ఇంకా చలికి మొత్తం చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోతాయి. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా, స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా, అయితే క్వార్టర్ వేయాలి. చేతులు బయట పెడతాం మాత్రం కథమే. ఇంకా మాస్టర్స్ ఇన్ కుకింగ్ సిరీస్ అనమాట. మనం జర్మనీ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. ఇవన్నీ మన మసాలా దినుసులు, మసాలా వస్తువులు తీసి రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్నాం. దీని లోపల మన చికెన్ ఉడుకుతా ఉన్నది, రైస్. చలో గాయస్, మన జర్మన్ స్టైల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వాయించి పడేద్దాం. టేస్ట్ మాత్రం సూపర్, చాలా బాగున్నది. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు చిన్న సర్ప్రైజ్ ఉంటుంది. సో లెట్స్ గో. చుట్టుపక్కల ఏమున్నాయో జర కామెంటింగ్ చేయరాదు. ఇవాళైతే మనం న్యూరోబర్గ్ అనే సిటీకి వచ్చాం. ఈ సిటీకి చాలా పెద్ద హిస్టరీ ఉన్నది. వరల్డ్ వార్ బాంబింగ్స్ ఇంకా చాలా జరిగినాయి అనమాట. హిట్లర్ ర్యాలీస్ కూడా ఇక్కడ చాలా జరిగినాయి. నువ్వు ఎలా చెప్పావు తెలుసా సార్? వెరీ ఫెంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ అవర్ బుక్స్ సార్. ఈ మధ్య మనం చూస్తుంటాం సార్, పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు. సో ఇంకా ఆ ప్లేసెస్ అన్ని తిరుగుదాం. నెక్స్ట్ ఇవాళ మన ఐటినరీలో అయితే క్యాజిల్స్, మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. సో మనం తిరుగుదాం. మన వెనకాల కనిపించేది హౌట్బానఫ్ అనమాట. హౌట్బానఫ్ అంటే ఏం లేదు, సెంట్రల్ రైల్వే స్టేషన్ అని అర్థం. సార్ చూడండి చాలా బాగున్నది. మంచి మంచి లగ్జరీ కార్స్ అయితే వస్తాయి, చూపిస్తాం మీకు నెక్స్ట్. ఇంకా ఇప్పుడే ఒక పోర్షా వస్తాయి చూడండి. ఆ సౌండ్కి మొత్తం పిచ్ ఎక్కుతాను మనకి. సో లెట్స్ గో. లాస్ట్ వరకే చూడండి ఈ వీడియోని, చాలా బాగుంటాయి ప్లేసెస్ కూడా. సో లెట్స్ గో. ఇదే మన ఫస్ట్ ప్లేస్, హ్యాండ్ వర్క్ ఆఫ్
ఎగ్జాక్ట్లీ హాట్ బార్ ఆఫ్ ముందే, న్యూరంబర్గ్ హాట్ బార్ ఆఫ్ ముందే ఉంటుంది. సో దీని లోపల నడుస్తూ ఉంటే ఏన్షియంట్ యూరోప్ గుర్తొస్తాను అంతా. చాలా పాతగా మనకి కొత్తగా ఉన్నది. ఈ టవర్ కనిపిస్తాను కదా, ఈ టవర్స్ ఏంటంటే న్యూరంబర్గ్కి 4 సైడ్స్లో డిఫరెంట్ 4 టవర్స్ ఉంటాయి అనమాట. ఇవి అప్పుడు వరల్డ్ వార్ టైంలో కన్స్ట్రక్ట్ చేసిళ్ళు. ఎందుకంటే వాచ్ టవర్స్ లాగా అనమాట. చాలా గాయస్, మనం అయితే నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇదే లారెన్స్ చర్చ్ అనమాట. అది చాలా పెద్దగా ఉన్నది. చూస్తా అంటే మాత్రం ఎప్పుడో 15-16 సెంచరీలో కన్స్ట్రక్షన్ అట్లా ఉన్నది. చలో గాయస్, మనమైతే కొత్త చర్చ్కి అయితే వచ్చేసినాం. మన వెనకాల కనబడేది ఫ్రాంగిషే చర్చ్. చర్చ్ మాత్రం అసలు యూనిక్గా ఉన్నది అస్థెటిక్గా. మనకి ఈ సైడ్కి అంతా ఇటు కనబడేది అంతా అవుట్ మార్కెట్. ఈ మార్కెట్లో ఏంటంటే అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రాసరీస్ అన్నీ తినేటి అన్నీ పెడతారనమాట. సో అట్లా చిన్న మార్కెట్ ఇంకా తినేకి. మన నెక్స్ట్ ప్లేస్ అయితే న్యూరంబర్గ్ క్యాజిల్ అనమాట. మీకు వెనకాల కనబడుతుంది అనుకుంటా. మన ఛాలెంజ్, మన టాస్క్ వచ్చేసి ఇప్పుడు ఈ అప్హిల్ ఎక్కాలి. మనం ఆల్రెడీ ఇంత పైకి వచ్చేసినాం చూడండి. చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళేసరికి నీరసం వచ్చేస్తుందిరా బాబు. ఇక్కడ బైక్ ఎక్కేసి పైన నుంచి సినిమాటిక్ షాట్ చూపెడతా చూడండి. మనమైతే క్యాజువల్కి వచ్చేసినాం చూడండి. అసలు వేరే లెవెల్లో ఉన్నది. సరే మాకు కూడా చూపించరాదే. ఈ సిటీ వ్యూ ఇదంతా అసలు పైనుంచి అసలు నిజంగా చాలా బాగున్నది వ్యూ మాత్రం. అద్భుతం, ఫెంటాస్టిక్. మనమైతే క్యాజువల్ ప్యాక్ అయితే వచ్చేసినాం. పైన వ్యూ అయితే చాలా బాగున్నది చూడండి. పైన వాచ్ టవర్ అనమాట. ఇక్కడైతే చిన్న మినియేచర్ ఉన్నది క్యాజిల్ది చూడండి. ఇంకా మనమైతే ఇక్కడ క్యాజిల్ టూర్ అయితే మొత్తం అయిపోయింది. ఇవే చూసినాం అనమాట. ఇక్కడ ప్లేసెస్ కూడా పైన ఇవే ఉన్నాయి. ఇది ఒక వాచ్ టవర్ ఉన్నది. దాని తర్వాత ఈ ప్లేస్ అంతే. అసలు ఈ చలికి మాత్రం చేతులు మాత్రం మొత్తం ఇలా ఫ్రీజ్ అయిపోయినాయి చూడండి. మొత్తం రెడ్ అయిపోయినాయి. ఇది మన పరిస్థితి. బయట అయితే -2 degrees ఉన్నది. సో ఈ చలికి మాత్రం అయితే అవుతలేదు. సో ఇంకా వెళ్ళిపోదాం న్యూరంబర్గ్ హాట్ బార్ ఆఫ్కి. అక్కడైతే మంచిగా హీటర్స్ ఉంటాయి మాల్ లోపల. అక్కడ కూర్చొని మంచిగా KFC అయినా లేకపోతే మెక్డానల్డ్స్ ఎక్కడికైనా వెళ్ళి అట్లా తినేద్దాం. సో చూద్దాం నెక్స్ట్ మరి. ఇప్పుడైతే మనం ఇట్లా స్నాక్స్ ఇంకా కోక్ అయితే తీసుకుంటాం. ఇక్కడ ప్రాసెస్ చూడండి. షేరా తీసుకోవాలి. చాక్లెట్ తీసుకుందాం. D7 ఇప్పుడు చాక్లెట్ వస్తుంది. చలో అవన్నీ అయితే వచ్చేసినాయి. సో ఇంకా మనమైతే వెళ్ళిపోయి మెక్డానల్డ్స్ అయినా లేకపోతే సబ్వేలో తిందాం. అక్కడేమో మెక్డానల్డ్స్ ఉన్నది, ఇక్కడ సబ్వే అయితే వచ్చేసినాం. KFC దగ్గరకు వచ్చిన అంటే మన వెయిటింగ్ నెంబర్ వచ్చేసి 85 అనమాట. ఇప్పుడు ఆర్డర్ చేసి ఉండే పైకి వెళ్ళి పేమెంట్ చేసేస్తే ఇంకా మన ఆర్డర్ రెడీ అయిపోతుంది. సో లెట్స్ గో తిందాం. ఇంకా బాగా ఆకలి అవుతాను. ఆల్రెడీ 3 అవుతున్నాయి. సో జల్దీ తినేద్దాం. మన ఆర్డర్ అయితే వచ్చేసింది. సో ఇంకా గట్టిగా కానిద్దాం. ఇంకా చూడండి KFC విత్ రాహుల్ బాయ్. మనైతే ఇంకా రెడీ అయిపోయినాం ఇంకా ఇంటికి వెళ్ళిపోవడానికి. మాల్లో అయితే ఉన్నాం. జస్ట్ అట్లా టాయిలెట్స్కి వెళ్ళి వచ్చినాం. జస్ట్ 1.5 euros అంట, అంటే 150 rupees. నో, ఇట్స్ రిడిక్యులస్, ఇట్స్ టూ మచ్. జస్ట్ టాయిలెట్ వేయడానికి అదనమాట.
రాహుల్ గారు వచ్చి అయితే ఒక 3-4 డేస్ అయితే అవుతుంది. రోజు మంచిగా తిన్నాం, మంచిగా తిరిగినాం చాలా ప్లేసెస్ కూడా. రాగానే మంచిగా మనోడితో బిర్యానీ ఇప్పించిన, అది కూడా ఉంటుంది చూడండి మన బ్లాగ్లో స్టార్టింగ్లో. సో టాటా బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. వాడైతే ఇప్పుడు లండన్కి వెళ్ళిపోతున్నాడు. 2 అవర్స్లో బస్సు ఫ్లిక్స్ బస్ ఉంది. ఫ్లిక్స్ బస్ నుంచి మళ్ళీ ప్యారిస్ దాటి దాని తర్వాత ఫ్రాన్స్ బార్డర్ దగ్గర మళ్ళీ అండర్ గ్రౌండ్ టనల్లో ట్రైన్ ఎక్కి మళ్ళీ యూకే. అదనమాట మ్యాటర్. సో చలో ఇంకా మరి రావు ఇంకేమైనా చెప్తావా? బాయ్ గాయ్స్, నాకు కూడా టైం అయిపోయింది, మళ్ళీ కలుద్దాం. సో వాడు కూడా నెక్స్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెడుతున్నాడు. ఈ వీడియో పెట్టేలోపు వాడు ఛానల్ పెడితే మాత్రం కింద డిస్క్రిప్షన్లో పెడతా, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎంకరేజ్మెంట్ చేసి సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే ఫిట్, స్టే క్యాన్, స్టే రియల్. బై బై గాయ్స్.